ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా సెకండ్ టెస్ట్ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగుతుందండి. కాకపోతే ఏంటంటే విరాట్ కోహ్లీ అభిమానులు కొంత నిరాశకి గురయ్యారు. 7 రన్స్ వద్దే విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయారు. సరే, ఆ బౌలింగ్ పిచ్ అనేది టర్న్ అయిపోతుందండి. దాంతో బ్యాట్స్మెన్ నిలకడగా ఆడలేకపోవడం అనేది మనం చూసాం. ఫస్ట్ వికెట్ పడిన తర్వాత 0 రన్స్కే ఒక వికెట్ కోల్పోయాను మనం, అంటే గిల్ అవుట్ అయిపోయారనమాట. తర్వాత మిగతా బ్యాట్స్మెన్ నిలదొక్కుని ఆడుతున్న సమయంలో వారు కూడా అవుట్ అయిపోవడం, తర్వాత దాని మిచెల్ స్కాట్స్ బౌలింగ్లో వికెట్స్ కోల్పోవడం అనేది మనం చూసాం. నితీష్ కుమార్ రెడ్డి హైయెస్ట్ స్కోరర్గా నిలవడం అనేది చాలా మంచిగా అనిపించిందండి. తర్వాత ఒక నిలకడతనం, ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ అంటే ఫస్ట్ రోజే ఒక టీం ఆల్అవుట్ అయిపోవడం, రెండో టీం మళ్ళీ బ్యాటింగ్కి వచ్చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే పింక్ బాల్ మ్యాచ్ మాత్రం చాలామంది ఆసక్తికరంగా అయితే మ్యాచ్ని అయితే గమనిస్తున్నారండి. నిజంగానే చూడాలి. ఇప్పటివరకైతే మరి ఆస్ట్రేలియా వికెట్ అయితే కోల్పోలేదు. ఒకవేళ వికెట్ కోల్పోకుండా రేపు కానీ బ్యాటింగ్ ప్రారంభించినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి కొంచెం ఎక్కువ స్కోర్ లీడ్ అనేది వచ్చేయడానికి ఛాయిస్ ఉంది. ఒకవేళ లీడ్ కానీ ఉన్నట్లయితే ఇలాంటి అడిలైడ్ మ్యాచెస్లో, అడిలైడ్లో టీమిండియాకి మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. చాలా మ్యాచెస్ కూడా మనం అడిలైడ్లో గెలుచుకున్నది అయితే జరిగింది. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే తేమ వల్ల కావచ్చు, ఏదైనా సరే పిచ్ అనేది టర్న్ అయిపోద్ది అనమాట. టర్న్ అయిపోవడం వల్ల ఎక్స్పెక్ట్ చేసినటువంటి కావచ్చు. అది మనకి ఇక్కడ విరాట్ కోహ్లీ గారి క్లోజ్ సందర్భంలో కూడా మనం చూసాం. కింద టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టి మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ కదా అని మనం ఈసారి కూడా మంచి ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే ఏంటంటే కల్చరల్ అది వదిలిపెట్టండి, చూడాలి. మరి టీమిండియా మన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, మహమ్మద్ సిరాజ్ ఉన్నాడు, మంచి స్పిన్ ఉంది. వీళ్ళందరూ కానీ ఒకవేళ 180 రన్స్ కంటే లోపలే ఆస్ట్రేలియా టీంని కానీ కట్టడి చేసినట్లయితే ఈ మ్యాచ్ కూడా మంచి టఫ్ మ్యాచ్గానే అయ్యే అవకాశం ఉంది. టీమిండియా యొక్క సాధ్యాసాధ్యాన్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదండి. ఏ అవకాశానైనా సరే దాన్ని విజయంగా మార్చుకున్నటువంటి సత్తా మన టీమిండియాలో ఉంది. అలాగే యంగ్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. ప్రతిభకి ఏ మాత్రం కొదవలని భారత జట్టుకి 180 రన్స్ అనేది ఇనఫ్ అనే అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు మాత్రం ఆ లోపే కట్టడి చేయాలి.